వివాహం విషయంలో స్వంత నిర్ణయమో దేవుని చేతిలో నుంచి నీ జీవితం అలా లాక్కుంటాం. మ్యారేజ్ ఇట్స్ అ మోస్ట్ క్రూషియల్ జంక్షన్. నీ లైఫ్ మొత్తం డిసైడ్ చేసే దేవుని చిత్తము ప్రారంభమయ్యేది ఇక్కడే. ఒంటరిగా ఉండేటప్పుడు ఆడు పాడు తిన్ను తిరుగు సుఖించు నిద్రించు గెంతులై నువ్వు నష్టపో. దేవుడు ఏమన్నాడు? ఏమి అన్నాడు? వారు కూడుకొనగా యెహోవా జ్ఞాపకం చేసుకుని గర్భంలో ఒక పిండాన్ని పెట్టి ఒక తరాన్ని తయారు చేయాలనుకున్నాడు దేవుడు. సెల్ఫ్ లైఫ్ డెసిషన్ ఫ్యాక్టర్ నీది. కమ్యూనిటీ లైఫ్ ఎప్పుడైతే ఇద్దరు కలిసి జీవించడానికి ఏర్పాటు చేయబడుతున్నారో మీ ద్వారా ఉద్భవించబోతున్న ఒక తరం ఉంది. ఆ తరాన్ని డిసైడ్ చేయడం నీ వల్ల కాదు. నువ్వు చేసావా దెబ్బతింటావు. ఎవరు చేయాలి నీ లైఫ్ని? దేవుడు చేయాలి. ఎవరు నీ జీవితంలోకి రావాలో, ఎవరితో నీ జీవితం కట్టబడాలో, ఎవరి యందు నువ్వు ఫలించాలో, ఎవరి ద్వారా నువ్వు విస్తరించాలో, ఎవరి ద్వారా నిందించాలో, ఎవరి యందు నువ్వు ఫలింపు చేయాలో దేవుని చిత్తము. మీరు గమనించారా? ఆదాము ఒంటరిగా ఉన్నాడు, పనులు చేసుకుంటున్నాడు. అతనికి సాటి అయిన సహాయం ఏదీ లేదు. అంటే ఆదాము పేర్లు పెట్టినా, ఆదాముతో పనిచేస్తున్నా, ఆదాము అనేక వాటిని లోబరుచుకున్నా అతడికి కాంపిటీటివ్ ఎవరు లేరు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుంట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చెయ్యుదును అనుకొనెను. అప్పుడు ఆదాము ఇట్లా నేను 19వ వచనం, దేవా నాకు ఏది ఉత్తమమో నేను నిర్ణయించుకొనిదును, దయచేసి నీ చిత్తము కాక నా ఇష్టము నెరవేర్చుము అనెను. సౌండ్ లేదు ఎవడను. ఆదాము కోరుకొనెను లేదా? ఆదాము అడిగెను లేదా? ఆదాము ప్రార్థించి దేవా నీ చిత్తము కాదు నా ఇష్టము నెరవేర్చుము అనెను లేదా? ఏం మాట్లాడలేదా ఆదాము? ఏం చేశాడు? ఆదామును దేవుడు గాఢ నిద్ర కలుగజేసి, అంతేనా? ఆదామా ఆదామా ఎవరినైనా చూసావా అని అడిగాడా? ఆదామా నీ హృదయ వాంఛను నేను నెరవేర్చుదును, కనుక్కో ఒక అమ్మాయిని అన్నాడా? సృష్టించుకో ఒక అబ్బాయిని అన్నాడా? మ్యారేజ్ చేసుకో అని చెప్పాడా? మరి ఏం చేశాడండి? నోరు మూసుకుని పడుకో అన్నాడు. నోరెత్తకో నేనేం చేస్తాను అన్నాడు. ఎముకను విరగదీస్తే నోరు మూసుకుని పడున్నాడు. అంతేగాని ఎముకను ఏరుకోవడానికి రోడ్డు మీదకి వెళ్ళలే. అర్థమైందా? ఎప్పుడైతే ప్రేమిస్తున్నానని, ప్రేమించబడుట గొప్పయని, ఈ మధ్య పెద్ద స్లోగన్లు, యూట్యూబ్ రీల్ చూసి ఒక్కొక్కడనో అని అంటే ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమించబడడం గొప్ప. అలాగే మొత్తం సీకేసిన ఐస్ క్రీము దెమ్మంతా కరిగిపోయి పుల్ల మిగిలిపోద్ది, అలాగైపోతావు. ప్రేమించబడితే జాగ్రత్త. ఊరకొక్క ఆశాలు వేస్తే దేవుని పద్ధతి ఒకటి ఉంటే, దేవుని సృష్టిలో ఉండాల్సిన ఒక వ్యక్తిత్వాన్ని కోరుకుంటుంటే, దేవుడు నీ ద్వారా ఒక తరాన్ని, కొన్ని తరాల కొరకు దేవుని రాకడ కొరకు చేయాలనుకుంటుంటే, ఒకవేళ నీ వంశంలోనే యేసు ప్రభు రాకడకు ఒక విత్తనాన్ని పెట్టాలనుకుంటే, నువ్వు నీ చిత్తాన్ని తీసుకుంటే ఏమవునప్పుడు? ఏమవును ఆలోచిస్తున్నారా? యేసు ప్రభు రాకడలో తిరిగి వచ్చేటప్పుడు ఒక వ్యక్తిని దేవుడు నీ కుటుంబంలో నుంచే తేయాలనుకున్నాడు అనుకోడు. ఓ ప్రవక్త నీ జీవితంలో రావాలనుకున్నాడు, నీ గర్భంలో నుంచి. మరో గొప్ప దైవజనుడు ప్రపంచాన్ని ఉజ్జీవింపచేసే ఒక గొప్ప నాయకుడు నీ కుటుంబం నుంచి రావాలనుకుంటున్నాడు. దేవుని ప్రణాళిక అది. నీ తల్లి గర్భంలో పిండంగా ఉండేటప్పుడు చూసిన దేవుడు నీ కుటుంబంలో నుంచి ఒక గొప్ప ప్రణాళికకు ఒక రూపకర్తను తయారు చేయాలనుకుంటుంటే, నువ్వేమో నీకు నచ్చినోడితో నచ్చింది అంత తిరుగుతా, అదేమో పెళ్ళి అనుకుంటా, దాంతో సంసారం అనుకుంటా, పెళ్లికి మునుపు పడుకోవడం అదేమో పరిశుద్ధత అనుకుంటున్నా, 10 మందితో సంబంధాలు కలిగి ఉండింటే నీకేమో ఎక్కువ ప్రేమ అనుకుంటున్నావా? ఏమిటా ఆలోచన? ఎప్పుడైతే నీవు దేవుని చేతుల నుంచి నీ చెయ్య లాక్కున్నావో అవుట్, దేవుని చేతుల నుంచి దొరికిపోయే పరిస్థితి వస్తుంది. ఇది చాలా ప్రమాదం. అందుకే దేవుడు సామాజిక నియమాన్ని ఒకటి పెట్టాడు, సంఘ నియమాన్ని ఒకటి పెట్టాడు, సంఘ క్రమం ఒకటి పెట్టాడు, సేవకుని హృదయం ఒకటి పెట్టాడు, దైవ వాక్యం ఒకటి పెట్టాడు, దేవుని నీతి ఒకటి పెట్టాడు, ప్రజల మధ్యలో పరిపూర్ణమైన సమాధానం ఒకటి పెట్టాడు. ఇవన్నీ దేవుని నియమాలే. నువ్వు నిశ్చాంతి తీసుకోవడం కుదరదు. అందుకే ప్రజలే వివాహం ఒంటరిగా నిషిద్ధం చెప్తే ఒప్పుకోడు, వివాహం లేదని చెప్తే కడవరి కాలపు తప్పుడు బోధ అది, పెళ్లి చేసుకోవద్దని చెప్తే తప్పుడు బోధ, అలాగే వివాహం చేసుకున్న ఉండుట మంచిది కాదు, అది దేవుని బోధ. ఖచ్చితంగా నీ చిత్తానికి కావాల్సినట్టు కన్నా దేవుని ఇష్టానికి కావాల్సినట్టు మ్యారేజ్ సెటిల్ చేస్తాడు దేవుడు. నువ్వు తొందరపడిపోయి ఎర్రగుంది, ముక్కు బోరుగుంది, జుట్టు పొడవుగా ఉంది, ఆ తర్వాత నీ పేక చుట్టుకుంటుంది జుట్టు, పెద్ద ఉరితాడే కూర్చుంటది, తమాషాలన్నీ సరదాలన్నీ మోతాయి. పొంబారు పడిపోయి దేవుని చేతుల నుంచి నీ చేయి తీసుకునేది మ్యారేజ్. జాగ్రత్త.